ఇంత రాష్ట్రం నాశనం అయినప్పుడు మళ్ళీ కొత్తగా అక్కర్లేదు, రాష్ట్రం బాగుపడితే చాలన్న ఫీలింగ్లో ఉన్నారు. ఆ నేపథ్యంలో వెంకటకృష్ణ గారు ఇది నేను టీడీపీ స్పోక్స్ పర్సన్ అని మా దాన్ని ఏదో బిల్డప్ కోసం చెప్పుకుంటే మాట వస్తుంది. ఈ రోజు కూడా అదే ఉంది, మీరు అధికారంలోకి వస్తే చాలు, స్కీమ్స్ తర్వాత దేవుడు ఎరుగు అంటే ఎట్లుంటుందంటే అదేదో బతుకుంటే చాలు వలసాగు తిరిగైనా బతకొచ్చు అన్నట్టుగా తయారైంది రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు స్కీమ్ చాలామంది వైసీపీ వాళ్ళు అన్నారు, వారి సమయం ముందు మీరు గ్రాండ్ రూలింగ్ లేక రండి, ఏ స్కీమ్స్ వద్దు, ఇంత రాష్ట్ర నాశనం అయిపోయింది ఇంకేం స్కీమ్స్ అనే పరిస్థితికి నేను చెప్తున్నాను. మీరు అన్నది కరెక్టే కావచ్చు, అది వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే లేరు జనాలు ఏంటంటే టీడీపీ రావాలి, ఏదో ఇవ్వాలి, వైసీపీ ఎత్తుగా టీడీపీ రావాలి, స్కీమ్స్ ఇవ్వాలన్న ఆ మోటివ్లో ఉంటే, ఆ మోటివ్లోకి ఉంటే వెంకటకృష్ణ గారు మేము చెప్పింది ఎక్కేది. ఇప్పుడు ఒకటి వద్దు అనుకున్నప్పుడు మీరు ఎన్ని చెప్పినా నాకు ఎక్కదు. ఇంకా నేను మీ నుంచి అది ఆశించట్లేదు, నేను ఆశిస్తున్నది వేరేది అన్నాను అనుకో, ఇంకా మీరు నాకు అది ఎక్కదంటాను. టీడీపీ నుంచి ఈరోజు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశిస్తుంది ఏంటంటే మీరు అధికారంలోకి రావాలి, ఈ పరిపాలన పోవాలి, ఇలా ఉంటే ఇంకొకసారి రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇప్పటికే నాశనం అయిపోయింది. ఇక ఈసారి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఇంకా మళ్ళీ మనం ఎవరు ఉండబడలేదు. ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు అయితే ధరల గురించి భయపడుతున్నారు, వ్యాపారస్తులు అయితే ఇంకా ఈ రాష్ట్రాన్ని వదిలేసిపోయి మనం వేరే రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకోవాలి, అధికారులు ఉద్యోగస్తులు అయితే రాజీనామాలు చేసిపోవాలి. ఇలా ఏ తరగతిలో ఇప్పుడు ఎవరైతే కొంత లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళైతే మాకు ఇంకా జగన్ వస్తే మళ్ళీ ఆడ ఇవ్వడానికి ఏం లేదు, ఊరక ఇప్పుడైతే ఇచ్చాడేమో కానీ కొద్దిగా గొప్ప వస్తే మళ్ళీ ఇవ్వడానికి లేదు, అది ఇవ్వడు, ఉపాధి కూడా ఉండదు మాకు. సో ఇట్లా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఆలోచించుకొని మీరు టీడీపీ అధికారంలోకి వస్తే చాలు, ఇవన్నీ తర్వాత స్కీమ్స్. రెండోది టీడీపీ మోటివ్ కూడా అభివృద్ధి, సంక్షేమం ఒక్కటే కాదు అంటే మేము ఆ రోజు ఇది సంక్షేమం అభివృద్ధి రెండో దశలో మేము చెప్తామన్నా కూడా మాకు సంక్షేమం కంటే కూడా అభివృద్ధి చేస్తే చాలు, టీడీపీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అభివృద్ధి. సో ఈ నేపథ్యంలో కొంత మీరు చెప్తున్న ఫీడ్బ్యాక్ మీకు ఉందేమో నేను కాదనట్లేదు, అందులో కొంత లాజిక్ కూడా ఉంది, నేను కాదనట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న క్యాంపెయిన్ ఏంటి, చంద్రబాబు నాయుడు వస్తే నవరత్నాలు ఎత్తేస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తే నవరత్నాలు ఉండవు, సంక్షేమం ఈ పథకాలు ఆపేస్తాడు, ఈ బటన్లు ఉండవు, ఇక బటన్ నొక్కే కార్యక్రమాలు ఉండవు, ఇది వాళ్ళు చెప్తున్నారు కదా. దానికి జనానికి అర్థం ఒక రకంగా జనాన్ని కన్విన్స్ చేయగలిగేది మీ మేనిఫెస్టోనే. వెంకటకృష్ణ గారు రేపు మేనిఫెస్టో ఆల్రెడీ సూపర్ 6 చెప్పాము, రేపు మేనిఫెస్టో కూడా ప్రకటిస్తున్నాము. ఈయన మేము ఇవ్వకపోతామని చెప్పడానికి మేము ఆల్రెడీ 2014 ప్రూవ్డ్, ఈయన మాకంటే 20 తీసి ఎక్కువ ఇచ్చింది ఏం లేదంటున్నాను. 3% బడ్జెట్లో ఎక్కువ ఉంది అంటే మేము గతంలో 38 రూపాయల బడ్జెట్లో వెల్ఫేర్ మీద పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 41 రూపాయలు, 3 రూపాయలు ఎక్కువ ఇచ్చింది. ఆయన కొత్తగా ఇచ్చింది ఏం లేదు, ఆ 3 రూపాయలు కూడా ఎక్కువ ఇచ్చింది. ఇప్పుడు శటకోపం పెట్టాడు. ఇందాక నేను చెప్పా కదా, 20,000 కోట్ల రూపాయలు ప్రకటించి బటన్ నొక్కి ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోతుండు, అవుట్ స్టాండింగ్స్ ఉన్నాయి. ఆయన ఇరగదీసి ఇచ్చింది ఏం లేదు. మేము పసుపు కుంకుమ కింద డ్వాక్రా వాళ్ళకి 20,000 రూపాయలు ఇచ్చాము, ఒకసారి 10,000 ఒకసారి 10,000. ఈయన రుణమాఫీని మొత్తం ఇచ్చింది కూడా 7-8 రూపాయలు కూడా లేదు, యావరేజ్ వాళ్ళకు పడింది. వాళ్ళకి అర్థమవుతుంది వెంకటకృష్ణ గారు. ఈయన చెప్పేది ఏంది, మేము 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలు చేసినాము. తీసుకున్నారా లబ్ధిదారులు? 2014 మా పార్టీ అధికారంలోకి వచ్చేటానికి ఏం ప్రసాద్ గారు ఎంతండి, 200 రూపాయలు పెన్షన్ ఉన్నది. మేము దిగిపోయడానికి ఎంత పెన్షన్? 2,000. ఈయన దిగిపోయడానికి ఎంత? 3,000. చిన్నగా 3,000కి వచ్చింది. మరి మేము ఇవ్వకపోవడం ఏంది? ఎవరు బ్రాండ్ అంబాసిడర్ సంక్షేమానికి ఎవరు ఎక్కువ ఇచ్చారు? రైతు రుణమాఫీ మేము ఎంత చేసినాము? యావరేజ్న 70-80 రూపాయలు. ఈయన రైతు భరోసా అని చెప్పేసి 37,500 5 సంవత్సరాలు కలిపి ఇచ్చింది. అది కూడా 10-15 కంతులు ఇచ్చాడు, 1 కాదు 2 కాదు. పైగా కేంద్రం మాట తీసేసి కేంద్రం మాట తీసేసి చెప్పాను. 37,500 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మేము 70,000 రూపాయలు అంటే ఆ రేట్లలోనే ఆ బడ్జెట్లలోనే మేము 70,000 రూపాయలు ఇస్తే 75,000 దాకా ఇస్తే ఈయన 37,500 5 సంవత్సరాలు కల్పించాడు అప్పులు చేసి. అది సగం ఇవ్వలేదు మేము ఇచ్చిన దాంట్లో రైతులకి. మేము ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్కి దళితులకు వాళ్ళకైతే 100%, మిగతా వాళ్ళకి 90% మేము సబ్సిడీ ఇచ్చినాం. ఎక్కడిచ్చాడైనా డ్రిప్ ఇరిగేషన్ మొత్తం ఎత్తేసాడు. దట్స్ వాట్ అదే